హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో చేయాలనుకున్నానండి. అయితే బాలకృష్ణ గారి గురించి మనం చెప్పాలంటే కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా, అలాగే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ప్రాణదాతగా ఆయన చేస్తున్నటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో అవి అజరామరం. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక సినిమా మాత్రమే చేయాలంటే కూడా అది చాలా కష్టంతో కూడుకున్న విషయం. కాంబినేషన్లు ఉంటాయి, ప్రతిరోజు షూటింగ్ ఉంటుంది. అటువంటిది 3 విభిన్నమైనటువంటి రంగాల్లో ఆయన తనదైన శైలిలో ఇది బాలయ్య బాబు మాత్రమే చేయగలరు, ఇది బాలయ్య బాబు మార్క్ అనేటువంటి విధంగా ఆయనైతే పనిచేస్తున్న తీరుని మనం ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలండి. ఎందుకంటే ఒక కమిట్మెంట్, బాలయ్య బాబు అంటే ఒక కమిట్మెంట్. మనకు పైకి కనిపించేటట్టుగా ఆయన ఉన్నటువంటి అగ్రెసివ్నెస్ అదేవిధంగా పనిలో కూడా చూపిస్తారనడంలో ఏమాత్రం డౌట్ లేదు. సో ఈ క్రమంలో ఆయన ఎప్పుడూ కూడా తన అభిమానులకు ఒకటే చెప్తూ ఉంటారు, నా అభిమానులు ఎవరైనా కూడా 10 మందికి ఉపయోగపడే పని చేయండి, 10 మంది మెచ్చుకునేటట్టు ఉండండి, డిసిప్లైన్గా ఉండండి. అలానే చెప్తూ ఉంటారు. నందమూరి తారక రామారావు గారు ఏదైతే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పారో అదేవిధంగా కూడా నా అభిమానులే నాకు దైవంతో సమానం అని చెప్పేసి ఆయన ప్రతి నిత్యం ఆయన ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. నా అభిమానులే నాకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. వేరే వాళ్ళు ఎవరికైనా కూడా నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు అంటే 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి ఆయన ప్రతిసారి కూడా చెప్తూనే ఉంటారు. ఆ క్రమంలోనే ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా కర్ణాటకలోని సింధనూరు అనే ఒక ప్రాంతంలో, తాలూకా ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు, నందమూరి అభిమానులు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని అయితే చేశారండి. అక్కడ ఉన్నటువంటి పేదలకి బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఒక అమ్మవారి గుడి దగ్గర చాలామందికి అన్నదాన కార్యక్రమాన్ని అయితే ఈరోజు బర్త్డే సందర్భంగా నిర్వహించడం జరిగింది. అయితే బాలయ్య బాబు గారికి ఏజ్తో సంబంధం లేని ఒక హీరో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఏజే కాదు, అభిమానులకు కూడా ఏజ్తో సంబంధం ఉండదు. ఆనాటి నుంచి ఈనాటి జంజీ బ్యాచ్ వరకు కూడా జై బాలయ్య అన్నోడు ఎవరైనా ఉండరు. సో ఆ జై బాలయ్య అని అనాలంటే కూడా ఒక మనకి లోపల ఎంతో కొంత అభిమానం ఉండాలి. ప్రతి హీరోని లేదంటే ప్రతి నాయకుడిని కూడా జై కొట్టాలంటే కూడా, జైకారాలు కొట్టాలంటే కూడా మనసు నుంచి రావాలి. అది కేవలం బాలయ్య బాబుకి మాత్రమే దొరికిందని అయితే మనం అనుకోవచ్చు. సో ఆ క్రమంలోనే ఈరోజు అక్కడ ఉన్నటువంటి పేదలకి ఎవరైతే అభిమానులు ఉన్నారో కర్ణాటకలో, అంటే తెలుగువారి అందరూ కూడా, సో వారందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి బాలయ్య బాబు పుట్టినరోజు ఈరోజు, బాలయ్య బాబు మనకి ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడి పని చేయమంటూ ఉంటారు. సో ఈసారి మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తిద్దామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అక్షయ ఆహార జోలిగా అని చెప్పేసి ఒక సేవా సంస్థ ఉందండి. వారి ద్వారా భోజనం ప్రిపేర్ చేసి అక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే, నిరుపేదలు ఎవరైతే రోడ్డు పక్కన లేదంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటారో సో వాళ్ళందరికీ కూడా, లేదంటే హాస్పిటల్స్కి వచ్చి డబ్బులు సరిపోక అరాకొరాగా తిని వెళ్తూ ఉంటారు, వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడేటటువంటి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. సో అద్భుతమైన వంటకాలతో అయితే వారికి విందు భోజనం వడ్డించారనే చెప్పాలి ఈరోజు. సో ఇవన్నీ కూడా బాలయ్య బాబు అభిమానులకు మాత్రమే సొంతం. చాలామంది చేస్తూ ఉంటారు, పబ్లిసిటీ కోరుకుంటుంటారు, కానీ ఏ పబ్లిసిటీ కూడా బాలయ్య బాబు అభిమానులు ఎక్కడ కోరుకోరు. మనం ఎక్కడో ఎవరో వెళ్ళి కవరేజ్ చేస్తే తప్ప మేము ఇది చేసామని అయితే ఎవరో కూడా చెప్పుకోరు. సో ఇటువంటి వ్యక్తిత్వం గల అభిమానులు కూడా బాలయ్య బాబుకే సొంతం. ఎలా అయితే బాలయ్య బాబుకి ఫిల్టర్స్ ఉండవో, కేవలం ఆయన నటించే సినిమాలో ఉన్నటువంటి కెమెరాలకు మాత్రమే ఫిల్టర్స్ ఉంటాయి, ఆయన మాటలకి ఫిల్టర్స్ ఉండవో, అలాగే అభిమానులు కూడా ఎక్కడ ఫిల్టర్స్ వేసుకోకుండా వాళ్ళు నీట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే అంటే జై బాలయ్య అంటారు, వెళ్ళిపోతారు అంతే. సో ఇటువంటి అభిమానులు ఉండడం బాలయ్య బాబుకి ఒక గొప్ప వరంగా ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఇప్పటి నుంచే కాదు, నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేటి తరం వరకు కూడా కేవలం నందమూరి అభిమానులు మాత్రమే బాలయ్య బాబుని మెచ్చుకుంటారా, లేదంటే బాలయ్య బాబు అంటే ఇష్టం అంటే కాదండి. ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటారు. ఒక నటుడిగా కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని నచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇది చాలా అరుదు. ఎందుకంటే ఒక నటుడికి కేవలం నటనకు మాత్రమే అభిమానులు ఉంటారు, కానీ వ్యక్తిత్వానికి అభిమానులు ఉండేది కేవలం ఇండస్ట్రీలో కానీ బయట కానీ బాలయ్య బాబు గారికి మాత్రమే ఉంటారు. సో ఇటువంటి కార్యక్రమాలు అభిమానులు చేయడం కూడా చాలా సంతోషకరం. మిగతా అభిమానులకు కానీ ఎవరికైనా కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారని అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇందులో. సో బాలయ్య బాబు గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని మనందరం కూడా మనసారా ప్రార్థిద్దాం. విశేషంగా కర్ణాటక వంటి ప్రదేశాల్లో కూడా బాలయ్య బాబు జన్మదిన వేడుకలు ఎంతో ఓపెన్గా 10 మందికి తెలిసేటట్టుగా ఈరోజు మా అభిమాన నాయకుడు
పుట్టినరోజు అని చెప్పి చేయడం చాలా విశేషమైనదనే చెప్పుకోవాలి. సో ఈ బాలబాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు మనసారా కోరుకుంటూ మనకి మరెన్నో సినిమాలతో మనల్ని ఇంకా అలరించాలని చెప్పి ఆయన నిండు 100 ఏళ్ళు పైనే జీవించాలని కోరుకుంటూ ఈ తరమే కాదు జంజీ బ్యాచ్ కాదు ఆ తర్వాత వచ్చే తరాలు కూడా ఆయనకు అభిమానిగా నిలవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బాయ్. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే జై బాలయ్య అని చెప్పి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.